హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఒక చిన్న వస్తువుని తయారు చేద్దామండి. ఈరోజు వీడియో అదే. నా పేరు సతీష్ కుమార్ అని, మీరు చూస్తున్న తెలుగు విఎస్ టెక్. ఈరోజు మన వీడియో వచ్చేసరికి డివిఆర్ లేదా ఎన్విఆర్ ఆడియో అవుట్ స్పీకర్ని తయారు చేద్దాం. ఎలాగంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు వైఫై కెమెరాలు అంటే కొనాలనుకోండి, వాటిలో 2 వే అనేది పనిచేస్తుంది. అంటే వాళ్ళు మాట్లాడేది మీరు వినొచ్చు, మీరు మాట్లాడితే వాళ్ళు వినొచ్చు త్రూ మైక్ ద్వారా. అలాగా డివిఆర్లకి ఎన్విఆర్లకు కూడా మనకి వెనకాల 2 పోర్ట్లు అనేవి ఇస్తారు. డివిఆర్లో ఇలాగ 2 ఆప్షన్లు ఉంటాయి. ఇన్ అని అవుట్ అని 2 ఆప్షన్లు ఉంటాయి. ఇన్ అంటే మైక్కి, అవుట్ అంటే స్పీకర్ కోసం అనమాట. బేసిక్గా మనం ఎవరం అసలు ఇది పట్టించుకోము. మీకు ఈ ఆడియో అవుట్లో మనం ఎప్పుడైతే ఒక స్పీకర్ని ఇన్సర్ట్ చేస్తామో, మీరు త్రూ మొబైల్ యాప్ ద్వారా మైక్ని ఎనేబుల్ చేసుకొని మీరు మాట్లాడితే ఆటోమేటిక్గా ఆ డివిఆర్ ఉన్న ప్లేస్మెంట్ దగ్గర మీరు స్పీకర్లోంచి మాట వినబడుతుంది అనమాట. మీరు మాట్లాడే మాట వినబడుతుంది అనమాట. సో ఇంటర్నల్ మనకి మైక్స్తో ఉన్న కెమెరాలు వస్తున్నాయి కాబట్టి సో మైక్ కింద అది మీకు ఉపయోగపడుతుంది. అట్ ది సేమ్ టైం మీకు ఇది ఆడియో అవుట్ కింద స్పీకర్ ఉపయోగపడుతుంది అనమాట. ఆ స్పీకర్ని మామూలు స్పీకర్లో వాడచ్చు. కాకపోతే మనం ఒక చిన్న స్పీకర్స్ మనం వాడే రెగ్యులర్ సీసీటీవీ ప్రొడక్ట్స్తో ఒక స్పీకర్ తయారు చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనం ఇప్పుడు అవుట్ స్పీకర్ని తయారు చేయడానికి మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని మీరు వీడియోలో చెప్పేస్తాను, చూసుకోండి. ఇవన్నీ మీకు మ్యాక్సిమం ఎలక్ట్రానిక్ స్పోర్ట్స్లో, రోబో.టీవీలో, వీటిలో చాలా యాప్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ యాప్స్, వాటిలో దొరికేస్తున్నాయి. అండ్ ఫస్ట్ ఇది ఆడియో బోర్డు అనమాట అండి. డ్యూయల్ ఛానల్ సపోర్ట్ చేస్తుంది ఆడియో బోర్డు. దీన్ని మీకు యాంప్ బోర్డు అని కూడా అంటారు. ఇది కావాలి. మనం స్పీకర్ పెట్టడానికి వీలుగా ఉండేలాగా మనం కెమెరా బ్యాక్ సైడ్ వేస్తాం కదా, డక్ట్ బాక్స్ 5x5 తీసుకున్నాను నేను. 4x4లో కూడా మీకు సరిపోతుంది. 5x5 తీసుకున్నాను నేను. అండ్ ఇప్పుడు స్పీకర్ ఒకటి. ఇది 2 వాట్ స్పీకర్ అనమాట అండి. అండ్ సౌండ్ కూడా చాలా బాగా వస్తుంది. ఇది వీటికి షోల్డరింగ్ చేయడానికి వైర్లు అండ్ దీన్ని ఫిట్ చేయడానికి స్టెమ్స్ కూడా తీసుకుందాం. ఫస్ట్ ఈ స్పీకర్ని దీని మీద నిలబెడదాం. దీనికి ఆల్రెడీ రెడీమేడ్గా హోల్ వచ్చేసింది. దీని మీద నిలబెడదాం. డైరెక్ట్గా ఇలా పెడితే మీకు ప్రెజర్ పడిపోయి ఇక్కడ డయాఫ్రామ్ పాడైపోతుంది. సో దీనికి స్టెమ్ సపోర్ట్ తీసుకొని కొద్దిగా హైట్లో పెడదాము. స్టెమ్స్ మరి ఇంత హైట్ అక్కర్లే మనకి. దీన్ని హాఫ్ చేసుకుందాం. మొత్తం ఇప్పుడు 4 ముక్కలు వచ్చాయి. దీని ద్వారా మనం దీన్ని సపోర్ట్ తీసుకుని దీన్ని నిలబెడదాం. ఫస్ట్ దీన్ని మార్కింగ్ చేసుకుందాం. ఫస్ట్ దీనికి మార్కింగ్ పెట్టుకుందాం. సెంటర్కి వచ్చేలాగా అలైన్ చేసుకొని బ్యాక్ సైడ్ మార్కింగ్ పెట్టుకుందాం. దీనికి హోల్స్ పెట్టుకుందాం. నా దగ్గర డ్రిల్లింగ్ మిషన్ ఉంది, నేను డ్రిల్లింగ్ మిషన్లో పెడుతున్నాను. లేదంటే కనుక కాల్చి టెస్టర్తో దేనితోనైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ స్టెమ్ సపోర్ట్ తీసుకొని మనం నిల్చోగలం.
స్క్రూస్ ముందు 4 ఇన్సర్ట్ చేసుకొని స్పీకర్ని దీని మీద హోల్డ్ చేస్తాం. పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు స్టెమ్ సపోర్ట్ తీసుకొని స్పీకర్ని ఇప్పుడు నట్ పైన నట్టుని బోల్ట్ బిగించేద్దాం. ఇది 2 వాట్ స్పీకర్ కాబట్టి మీకు ఈ గ్యాప్ ఉన్నా సరే పెద్ద ఇబ్బంది కాదు. అదే మనం పెద్ద స్పీకర్లు తీసుకుని దాన్ని కనెక్ట్ చేసుకున్నామంటే ఖచ్చితంగా వాటి మధ్యలో గ్యాప్ ఉండకూడదు. గ్యాప్ ఉంటే ఏమవుతుందంటే ఆడియో క్వాలిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. దీనికి అంత నెసెసిటీ ఏం లేదు. మీరు ఎంత స్క్రూ ఫిట్టింగ్ ఇవన్నీ చేయాలనుకుంటే గ్లూ స్టిక్తో కూడా మనం హోల్డ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. స్క్రూస్ని కొంచెం టైట్ చేద్దాం. టైట్ చేయకపోతే ఏమవుతుందంటే వైబ్రేషన్ లాగా మీకు మంచి సౌండ్ వచ్చినప్పుడు వైబ్రేషన్ లాగా అనిపిస్తుంది. సో మనం పాటలు ఏం ప్లే చేయం, కానీ అట్లీస్ట్ మనం మాట్లాడేటప్పుడు సౌండ్స్కి ఆ వైబ్రేషన్ లేకుండా నీట్గా కనపడతాయి అనమాట. సో దానికోసం మనం ఫుల్ టైట్లో పెట్టుకోవాలి. అండ్ ఇవి ఆడియో అవుట్పుట్ వైర్స్. సో దీని అలాగే పక్కన పెడదాం. అండ్ ఇప్పుడు ఈ ఆడియో బోర్డు ఫస్ట్ ఇప్పుడు ఈ ఆడియో బోర్డ్ని కనెక్షన్ షాల్డరింగ్ చేద్దాం. ఇది పెద్ద ఇదేం కాదు, ఈజీగానే చేసుకోవచ్చు. ఇందులో ఆల్రెడీ రైట్ ప్లస్ రైట్ మైనస్, లెఫ్ట్ ప్లస్ లెఫ్ట్ మైనస్ అనేవి స్పీకర్ కనెక్షన్స్ అనమాట. అండ్ ఇక్కడ RGL అని ఉంటుంది. ఇవి డైరెక్ట్గా అవుట్పుట్ కనెక్షన్స్. మనం RC కనెక్ట్ చేద్దాం దాన్ని. అండ్ ఇక్కడ మీకు 8 volts to 24 volts పవర్ కనెక్షన్ ఉంటుంది. మనం 12 voltsకి SMPSకి డైరెక్ట్ కనెక్ట్ చేసుకుందాం. అండ్ కనెక్షన్ స్టార్ట్ చేద్దాం. నేను పవర్ కోసం అని చెప్పేసి సిల్క్ వైర్ని వాడుతున్నాను. నచ్చిన వైర్ని వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఈ వైర్ని ముందు దీనికి షార్టింగ్ చేసుకుందాం అండి. 12 volts పవర్కి ఎదుట 8 volts ని 24 volts సపోర్ట్ చేస్తుంది. మనం SMS వాడతాం కాబట్టి సో 12 volts తీసుకుంటాను నేను. షార్టింగ్ అయిపోయింది ఇది 12 volts పవర్ని. అండ్ ఇప్పుడు
ఆడియో జాక్ని షోల్డరింగ్ చేద్దాం. దానికి గాను నేను ఈ ఏవీ జాక్ని వాడుతున్నాను. మనం ఈ వీడియో జాక్ని ముందు ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ 2 లీడ్స్ ఉంటాయండి, ఎల్లో ప్లస్ అదర్ కలర్. సో అదర్ కలర్ అనేది మీకు మైనస్ కింద వస్తుంది, ఎల్లో అనేది మీకు పాజిటివ్లో ఉంటుంది. సో మనం దీన్ని ఈ ఏరియాలో నేను రైట్కి చేస్తానండి, మీరు లెఫ్ట్కి చేసుకోవచ్చు, దేనికి చేసుకోవచ్చు. నేను రైట్కి చేస్తాను షోల్డరింగ్. ఎక్స్ట్రా ఉన్న కట్ చేస్తాం. అండ్ ఇప్పుడు స్పీకర్ కనెక్షన్ చేద్దాం. మనం ఇక్కడ రైట్ సైడ్ షోల్డరింగ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా మనం రైట్ స్పీకరే ఇవ్వాలి. స్పీకర్స్ని ఇప్పుడు చేద్దాం. మనం రైట్ సైడ్ స్పీకర్స్ని చేద్దాం. సో కంప్లీట్ అయిపోయింది. సో ఇది ఇంతే కనెక్టివిటీ, ఇంతకు మించి ఏమీ లేదు. ఇప్పుడు దీనిని ఆడియో అవుట్లో పెట్టి దీనికి 12 volts పవర్ ఇస్తే యువర్ స్పీకర్ ఈజ్ రెడీ. మీరు డైరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇది చేసిన మొత్తాన్ని నేను ఈ హోల్ నుంచి బయటికి తీసాను. అండ్ ఈ బోర్డ్ని ఎక్కడో దగ్గర నేను ప్లేస్ చేస్తాను 2-way స్టిక్కర్తోనూ గ్లూ గన్తోనూ. అందాక 2-way స్టిక్కర్తో చేస్తాను. ఈ 3M స్టిక్కరు స్ట్రాంగ్గా ఉంటుంది. మామూలుగా మనం వాడే గ్లూ గన్ కంటే ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. గ్లూ గన్తో ఈక్వలెంట్గా ఉంటుంది. సో నేను దీన్ని సైడ్కి అంటిస్తున్నాను ఇలాగా. మనం జస్ట్ దీనికి ఇంకో చిన్న టేప్ వేసేద్దాం. సో ఈ కనెక్షన్ మనకి లాస్ అవ్వకుండా మళ్ళీ దీనికి వచ్చిన టేప్ వేద్దాం. ఇవి కదలవు, స్ట్రాంగ్గా పట్టుకుని ఉంటుంది. సో మనం ఎంత గట్టిగా లాగినా అది రావు. మనం లాగం అనుకుని ఒకసారి పెట్టేసిన తర్వాత సో దానికి స్ట్రాంగ్ కోసమని ఇది వేస్తున్నాను. అండ్ ఇప్పుడు మన బాక్స్ని జస్ట్ స్క్రూ ఫిట్టింగ్స్తో అసెంబ్లీ చేసేది. Now it's testing time. మనం లాగిన వైర్ని ఎస్ఎంపీస్ కనెక్ట్ చేసుకోవాలి. ఈ 12 volts వైర్ని దీనిని అండ్ దీన్ని మీకు చూపించినట్టుగా ఆడియో అవుట్లో కనెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ 12 volts ప్లస్ 12 volts మైనస్లో మనం ఆ 2 వైర్లను కనెక్ట్ చేసుకుంటాం. మరి నేను మీకు ముందే చెప్పిన విధంగా రెడ్ని పాజిటివ్ కింద, బ్లూని మైనస్ కింద కనెక్ట్ చేసుకుంటాం. ఆడియో అవుట్లో కనెక్ట్ చేసుకోవాలి. కనెక్షన్ అయిపోయింది బాక్స్ని. ఇప్పుడు మనం దీన్ని యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మైక్ సింబల్ ఉంటుంది కదా, ఈ మైక్ సింబల్ మీద టైప్ చేయండి, పర్మిషన్స్ గ్రాంట్ చేయండి, మాట్లాడండి. హలో 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 కదా స్పీకర్ నాకు తయారు చేసుకోవాలో ట్రై చేయండి మీరు కూడా. అండ్ ఎలా ఉందో చెప్పండి. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ రూపంలో అడగండి. థ్యాంక్ యూ ఆల్.